HQ-9B ఇది వీళ్ళు దీన్ని తెచ్చుకొని ఖొమేనీ తన తావు తాను కొని తెచ్చుకున్నాడనేమాట. అంటే చైనాస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మీద విపరీతంగా బ్యాంక్ అయ్యి HQ-9B ఆయన ఆయన చావుని ఆయనే కొని తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఇది మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ అయింది, చైనా ఇతర దేశాలకు పంపించే టెక్నాలజీ అంతా కూడా దీపావళి టపాకాయలు లాంటిదని. అంటే వాళ్ళ టెక్నాలజీని సంశయించట్లా. వాళ్ళు భారతదేశానికి పంపించే సరుకులు ఎలాగా 2 నెంబర్ మాలో అలాగే అన్ని దేశాలకి, కానీ అమెరికాకు పంపించేప్పుడు అంటే మార్కెట్, నేను మళ్ళీ అగైన్ కామర్స్ అండ్ ట్రేడ్ మాట్లాడుతున్నాను, ప్రీమియర్ క్వాలిటీ పంపిస్తారు. సో ఇలా ఇన్ఫీరియర్ క్వాలిటీ పంపించడం ద్వారా దాన్ని నమ్ముకొని ఖొమేనీ దెబ్బతిన్నారు. ఆయన మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆ డిఫెన్స్ సిస్టమ్, ఆయన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది కదా, HQ-9B ఉంది కదా, మరేం పర్లేదు అనుకున్నాడు, కానీ అదే ఆయన ప్రాణం తీసింది. అంటే పరోక్షంగా చైనా ఆయన చావు వెనుక ఉంది అనే స్పెక్యులేషను, లేకపోతే ఒక వదంతారు, లేకపోతే పుకార ఏదో నడుస్తుంది. ఇది కూడా ఒక ఈ నెరేటివ్ వార్స్లో US ఈజ్ ఫార్ అహెడ్ ఆఫ్ ఆల్ అదర్ కంట్రీస్. ఏమంటారు సార్? ఇట్స్ ట్రూ. అంటే అమెరికా ఎలాంటి దేశం అంటే ఎలాంటి పరిస్థితిలో కూడా ఆపర్చునిటీని వెతికే దేశం అమెరికా. ఇన్ఫాక్ట్ వాళ్ళ నాగరికతకి అండర్లయింగ్ స్టేట్మెంట్ అంటే సేల్స్, రైట్? దేర్ ఆర్